బ్లౌజులో గుండె గబేల్మనిపిస్తోంది. వరుసగా డిజైనర్ గౌన్లలో ఈ సీనియర్ నటి అందచందాలు హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే రేంజ్లో కనిపిస్తోంది ఈ బ్యూటీ. అయితే సదరు బ్యూటీ వయసు ఎంతో తెలిస్తే షాక్ తినకుండా ఉండలేరు. ఇంతకీ ఈ బ్యూటీ వయసు ఎంత అంటే అక్షరాల 41. ఇంత లేట్ వయసులోనూ శ్రియ తనదైన అందం, రూప లావణ్యంతో మతులు చెడగొడుతోంది. ఈ వేషధారణ చూడగానే అభిమానులు రెచ్చిపోతున్నారు. 41 వయసులో ఉన్నా ఇంకా శ్రియలో టీనేజ్ వైబ్స్ మిస్ కావడం లేదని కితాబిచ్చేస్తున్నారు. అందమైన చిరునవ్వు, చేపకళ్ళతో గుండెల్ని గిల్లేస్తుందని కూడా అభిమానులు పొగిడేస్తున్నారు. తాజా ఫోటోషూట్లో రకరకాలుగా డిజైనర్ గౌన్లలో శ్రియ ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ అంతర్జాతీయంలో వైరల్గా మారుతోంది. 2001లో సినీ అరంగేట్రం చేసినప్పటి నుంచి సౌత్, నార్త్ రెండు పరిశ్రమల్లోనూ సుపరిచితురాలిగా మారిన శ్రియ విదేశీ క్రీడాకారుడు ఆండ్రీ కోచ్యూవ్ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్ళయి బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఈ రోజు కూడా తనపై ప్రశ్నార్థకమైన చూపుల తాకిడిని అనుభవిస్తున్నట్లు జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. పరిశ్రమల్లోని మహిళా నటీనటులను పనికిమాలిన వ్యక్తులుగా భావిస్తారా అనే ప్రశ్నకు శ్రియ సమాధానమిచ్చింది. అన్ని సమయాల్లో ఇలానే జరుగుతుందని శ్రియ చెప్పింది. నాకు ఇలానే అనిపిస్తోంది. అందుకే నేను నా పాత స్నేహితులను ఇష్టపడతాను. తిరిగి వారితోనే నాణ్యమైన సమయాన్ని గడుపుతాను అని తెలిపింది. శ్రియా సరన్ ప్రస్తుతం తన తదుపరి సిరీస్ షో టైం విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసుకున్న కథాంశం సినీ పరిశ్రమ నేపథ్యంలో ఆధిత్యం రక్తి కట్టించేదే. ఇక్కడ అబద్ధాలు, మోసం, అధికారం, స్టార్డమ్ సహా చిత్ర పరిశ్రమలో తెర వెనుక వ్యవహారాలపై తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది అని శ్రియ తెలిపింది. తాను డేటింగ్ వ్యవహారాల గురించి నిజం ఎప్పుడూ చెప్పలేదని శ్రియ అంది. నేను చాలా అబద్ధాలు చెప్పాను. నేను ఎవరితోనైనా డేటింగ్ చేస్తుంటే మీడియాతో అతడు కేవలం స్నేహితుడు మాత్రమే అని చెప్పాను. నేను డేటింగ్ చేస్తున్న ఎవరిని ఎప్పుడూ అంగీకరించలేదు. నేనెప్పుడు చూడను అని తెలిసినా కూడా సినిమా నాకు నచ్చిందని కూడా చెప్పిన సందర్భాలున్నాయి అని తెలిపింది. ఇలాంటి అబద్ధాలు చాలా భయంకరమైనవి అని కూడా అంది. ఎప్పుడైనా నేను నాకు నచ్చిందే చేస్తాను. పరిశ్రమ ఎలా గ్రహిస్తుంది, ఇతరులు మమ్మల్ని ఎలా చూస్తారు అనేది వారి సమస్య, మనది కాదు అని కూడా శ్రియ వ్యాఖ్యానించింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో షో టైం సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మిహిర్ దేశాయ్, సుమిత్ రాయ్ సంయుక్తగా దీనిని రూపొందించారు. మిహిర్ అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ సమర్పించారు. ఇమ్రాన్ హష్మి, రాజు ఖండేల్వాల్, మౌని రాయ్, నసీరుద్దీన్ షా, మహిమా మక్వానా కూడా కీలక పాత్రలో నటించారు. ఇది మార్చి 8న ప్రీమియర్గా ప్రదర్శితం కానుంది.